హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ టాక్స్. పడితే మరో శారీ గురించి నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఇది షార్ట్లో పెట్టాను, బట్ ఎవరైనా చూడకపోతే కనుక ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇదైతే నేను చినాన్ మెటీరియల్ అని తీసుకున్నాను, బట్ ఇది వచ్చేటప్పుడు మనకి బెంగళూరు సిల్క్ టైప్లో వచ్చింది అన్నమాట. శారీ అనేది ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీ అని చెప్పి తీసుకున్నాను. బట్ ట్రెండింగ్లో ఉన్న శారీయే, కానీ కాకపోతే చాలామంది సెల్లర్స్ ఉంటారు కదా, అందులో మనమేమో ఏ సెల్లర్ దగ్గర తీసుకున్నాం తెలియదు, కానీ గోల్డెన్ పెట్టారు అని చెప్పేసి నేను తీసుకున్నాను శారీ. బట్ చూస్తే తీరా ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే శారీ మాత్రం చూడటానికి పైకి బాగానే ఉంది, కానీ లోన్లో టర్న్ పైన పడ్డారన్న టైప్లో ఉందన్నమాట. అంటే చూడటానికి ఓకే ఓకే అన్నట్టు ఉంది. తర్వాత ఓపెన్ చేసి మొత్తం అంతా చూసుకుంటే తెలిసిందనమాట దీని సంగతి. మీరు ఎవరన్నా ఇలాంటి శారీ తీసుకోవాలనుకుంటే కనుక ముందు తీసుకోవడానికి మంచి సెల్లర్ని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఎంతమంది తీసుకున్నారు ఏంటి, మనకి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు ఇచ్చాడు అనమాట. అక్కడ మెనీ యూజర్స్ దిస్ ప్రోడక్ట్ ప్యాక్ ఇచ్చారని చెప్పేసి, రిటర్న్ దిస్ ప్రోడక్ట్ అని ఇచ్చేసారని చెప్పేసి ఇది ఉంటుంది. ఒక్కొక్కసారి అది చూసి తీసుకుంటే మనకు కూడా బాగుంటుంది అనిపిస్తుంది. ఇది వచ్చి మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారనమాట. అక్కడ వచ్చేటప్పుడు మనకి చిప్స్ వర్క్ ఇచ్చారండి. అదంతా ఓన్లీ పాల్ వర్క్ కూడా కాదు, ఓన్లీ చిప్స్ వర్క్ ఇచ్చారు అదంతాను. అక్కడ బుటీస్ టైప్లో అక్కడక్కడ చిన్న చిన్న చిప్స్ వర్క్ అట్లా ఇచ్చారన్నమాట. ఇది బ్లౌజ్ పార్ట్. ఇది రా సిల్క్ మెటీరియలా లేకపోతే ఏంటి చిన్న మెటీరియలా, బట్ సిల్క్ మెటీరియల్ అనేది కూడా కొంచెం మనకి డౌట్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శారీ విషయానికి వచ్చేటప్పుడు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్కడ ఉన్న హైలైటే కదా అని చెప్పేసి మనం తీసుకుంటాము. బ్లౌజ్ పార్ట్ ఓకే 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 అందే అనిపించింది. సర్లే లోపల ఎలా ఉందో చూద్దామని చెప్పేసి నాకు ఓపెన్ చేసి దాంట్లో ఉన్నట్టు మిస్టేక్ చూసే వరకు కూడా ఆ శారీ గురించి తెలియదు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మనకి కట్ వర్క్ ఇచ్చారండి మొత్తం అంతా శారీ అంతా. పళ్ళు పాటు వచ్చి లేస్ వర్క్ వచ్చే సేమ్ ఇంకా అదే ఆ పార్ట్ చిప్స్ వర్క్ టైప్లో మొత్తం అంతా పళ్ళు పాటు వర్క్ ఇచ్చారన్నమాట. ఇది పళ్ళు పాటు కట్ వర్క్, అక్కడ కూడా కట్ వర్క్ ఇచ్చారు చూసారు కదా, అలా కట్ వర్క్ పళ్ళు పాటు వర్క్ ఇచ్చారనమాట. ఆ పళ్ళుపాటు వరకు ఓకే అనిపించింది. సర్లే బాగానే ఉంది కదా, కట్ వర్క్ కూడా ఏదో అట్లా అట్లా చేసేట్లా పర్లే బాగానే ఉంది అనుకుని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళానండి. జస్ట్ అంతే పట్టక్క అనమాట. అసలు ఇది ఇలా అమ్ముకుందామని చెప్పి అసలు ఈ చీరలు పెడతారో కూడా తెలియదు నాకు. ఎందుకంటే చీరలు ఎవరైనా సెల్లర్స్ ఉన్నప్పుడు బాగున్నాయి పెట్టుకుంటేనే కదా మళ్ళీ వేరే ప్రోడక్ట్ వేరే వాళ్ళు కొనుక్కుంటారు. అసలు మనలాంటి వాళ్ళు రివ్యూ ఇస్తారు, ఇచ్చి ఆ సెల్లర్ బాగుంది కొనుక్కోవచ్చు అనే ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. మనం బయట వాళ్ళు చెప్తాం. బట్ అసలు ఎంత వరస్ట్గా ఇచ్చారంటే అసలు కట్ వర్క్, ఆ కట్ వర్క్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు కదా. వీళ్ళు ఏం చేశారంటే ఏ ఆగ్రత్తను కాల్ చేసినట్టున్నారు చూసారా, ఎట్లా అయిపోయిందో శారీ అంతా అట్లా వరస్ట్గా కట్ వర్క్ అంతా అట్లా వేస్ట్గా చేస్తారనమాట. ప్రోడక్ట్ మొత్తం అంతా కాల్చి పడేశారు ఎక్కడికక్కడ. శారీ మొత్తం అలాగే ఉంది, ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ అంటే ఏం లేదన్నమాట. మొత్తం ఆగ్రత్త కాల్ చేశారు మొత్తం. అసలు ఆ కట్ వర్క్ కూడా ఏడ్చినట్టు ఉందన్నమాట. అసలు మంచిగా చేయలేదు వాళ్ళు, చాలా వరస్ట్గా ఉంది. నాకైతే నచ్చలేదు. బట్ ఈ ప్రోడక్ట్ని వెంటనే బ్యాక్ పంపించేసాను. నాకు రిటర్న్ రీఫండ్ కూడా వచ్చేసింది అనుకోండి. ఇక్కడ చూసారు ఎంత దరిద్రంగా ఇచ్చేసారు. అక్కడ వరకు ఆ కట్ వర్క్ ఇచ్చి ఆ తర్వాత ఆ క్లాత్ అలా ఎక్స్ట్రా క్లాత్ అలా ఉంచేసారు అనమాట. అసలు ఏది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా పర్ఫెక్ట్గా మనకి ఇవ్వలేదు శారీ అనేది. మరి దీని మీద రివ్యూస్ చాలామంది చేస్తున్నారు, మరి వాళ్ళు ఎలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. సర్లే మనకు అనవసరం అనుకోండి, కాకపోతే మన జెన్యూన్ రివ్యూ ఇవ్వాలని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి చూపిస్తున్నాను. చూడటానికి చాలా బాగుందండి శారీ. చూడటానికి అసలు మిస్టేక్స్ ఏమి ఎత్తకుండా ఉంటే కలర్ కాంబినేషన్ విషయానికి వచ్చినా లేకపోతే వేరే ఏదైనా సరే చూడటానికి బాగుంది. కలర్ కాంబినేషన్ విషయానికి వచ్చినప్పుడే బాగుంది, ఇంకా మిగతా వర్క్ గిరికి చూసుకుంటే ఏం బాగాలేదనమాట. మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ టైప్లో వచ్చాయి కదా చూసారుగా, పల్స్ టైప్లో. అదేంటంటే చిప్స్ వర్క్ అనమాట. ఇచ్చేవాళ్ళు మంచిగా ఇస్తే కొంచెం బాగుండేది, బట్ ఎట్లా ఇచ్చేసారు అసలు బాగోలేదు. మీరు ఎవరు తీసుకోవద్దు. కాకపోతే ఎవరన్నా చాలామంది సెల్లర్స్ ఉన్నారు ఇదే ప్రోడక్ట్ పెట్టుకొని, వాళ్ళ మంచోళ్ళు ఎవరైనా ఉంటే కనుక తీసుకోండి, రివ్యూస్ కూడా చూసి తీసుకోండి. ఓకేనా, మరి అయితే నాకైతే నచ్చలేదు. మీరేమనుకుంటున్నారు ఏంటని కామెంట్స్లో కామెంట్ చేసేయండి. దీని లింక్ కూడా నేను ఇవ్వాలనుకోవట్లేదు. ఓకేనా, కావాలనుకుంటే కంటే ఇలాంటి ప్రోడక్ట్ వేరే ఏదైనా బాగుంటే కనుక ఆ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. లేకపోతే ఏమో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.